వైఎస్ షర్మిల కడపలో ఎంపీగా పోటీ చేస్తుంది. అలాగే వైఎస్ సునీత గారు కూడా నా రాజకీయ భవిష్యత్తులో త్వరలో చెబుతా అంటున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక బాబాయ్ హత్య కేసులో అంటే వైఎస్ వివేక గారి హత్య కేసులో గొడ్డలు తీసుకొచ్చిన దస్తగిరి నేను జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తున్నా అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి వ్యతిరేకం అనేది పెరిగిపోయింది. 2019లో ఏ రకంగా ప్రచారం చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఎలా తిట్టారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రేపు 2024లో అదే రీతిగా తిట్టి ఆయన ఇంటికి పంపించే దిశలో ఉన్నారు. ఎవరు? షర్మిల గారు, షర్మిల వాళ్ళ చెల్లి, దస్తగిరి, ఇలా ముగ్గురు అదే పాయింట్ ఆఫ్లో వెళ్తారు. రేపు 2024 జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు. అసలు వైఎస్ సునీత గారు దస్తగిరి చెప్తుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే వైఎస్ వివేక గారి హత్య కేసు మరిచిపోవటమే, ఇక దాన్ని మూలన పడేస్తారు కంప్లీట్గా అంటూ వాళ్ళిద్దరు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? 2019 కాడి నుంచి ఆయన హత్య జరిగిన కాడి నుంచి ఇంతవరకు దాని గురించి ఊసెత్తల చిన్నది ఏది కూడా బయటికి తీసుకురాలేదు. ఎందుకని? సొంత బాబాయే నువ్వు హత్య జరిగితే దాన్ని బయటికి తీసుకురావడం నీకు చేతగాని ముఖ్యమంత్రి నువ్వు. సొంత బాబాకే చేయలేనివాడివి నువ్వు జనాలకి ఏం చేస్తావు అనేది జనాల్లో బాగా నాటుకుపోయి ఉంది. నిన్ను మాత్రం నమ్మే స్థితిలో జనాలు లేరు. గతంలో చూస్తే 175కు 175 గెలుస్తాం, నా వెంట్రుగా పీకలేరనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తే పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అంటూ ఒక రకమైన నైరాస్యంలోకి ఎందుకు వెళ్ళాడంటారు? చెప్పేది ఏంది? అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు. రేపేం లేదు, 2024లో ఇంటికి పంపిస్తారేమో అని భయంలో ఉన్నాడు. రేపు నేను మంచి చేస్తేనే ఓటే అని అంటున్నాడు. ఎవరికి మంచి చేసావు? సొంత చెల్లికి మంచి చేయలేకపోయావు. బాబాయ్ హత్య జరిగితే బాబాయ్ కేసు ఇంతవరకు నువ్వు బయటికి తేలేకపోయావు. నువ్వు ఎవరికి మంచి చేసావు? సొంత ఇంట్లో వాళ్ళకి నువ్వు మంచి చేయకపోతే జనాలకి ఏం మంచి చేసావు? డబ్బులు ఇస్తే సరిపోద్దా? డబ్బులు 15,000 ఇచ్చావు. డబ్బులు 15,000 ఇస్తే నీకు ఓటేసేస్తారా? వాలంటీర్లు ఉన్నారులే, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి నువ్వు అనుకుంటే సరిపోదు. జనాలు నేను నమ్మాలా, నువ్వు నమ్మి ఓటేస్తారు. అంతేగాని నాకు వాలంటీర్లు ఉన్నారు, నేను ఎట్టయినా రాజకీయంగా రౌడీజం చేసి గెలవచ్చు అనుకుంటే పొద్దుగూలు కుదరదు. అట్లా ఇప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ప్రతి సభలో చెప్తుంది ఏంటంటే ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చేశాను నేను అని అంటున్నాడు కదా. నిజంగానే నెరవేర్చాడంటారా? 99% నెరవేర్చాడు. ఇప్పుడు అమ్మ ఒడిస్తా అన్నాడు, ఫస్ట్ 14,000 అన్నాడు, తర్వాత 13 చేశాడు, 13 తీసుకెళ్ళి 12 చేస్తున్నాడు, అట్లా తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మేము హామీలు ఇచ్చాం అన్నారు కానీ ఆ పెరిగిన రేట్లు ఇంతవరకు ఒకటి కూడా బయటికి తీసుకురావట్లేదు. పెరిగినాయి చెప్పట్లేదు, మేము ఇచ్చినవి చెబుతున్నారు కానీ పెరిగినాయి. ఇన్ని పెరిగినాయి. ఇసుక లేకుండా ఎంత ఇబ్బంది పడి, పనులు లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారు జనాలు వాళ్ళకి తెలుసు. కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. నువ్వు గెలిచిన తర్వాత కార్మికులు రోడ్డును పడి అడుక్కు తిన్న పరిస్థితుల్లో తీసుకొచ్చిన వాడు నువ్వు ఆ మంచి చేసింది జనాలకి. ఎవరికి మంచి చేసావు? అందరికీ చేశాను అంటున్నాడు కదా. పేదలందరికీ డబ్బులు పంచాను, డబ్బులు పంచడమే నేను చేసే అభివృద్ధి, వాళ్ళు పేదలు తింటుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది అని అంటున్నాడు కదా. నిజంగానే పేదలకు అందినాయి అంటారు ఈ సంక్షేమ పథకాలని? సంక్షేమ పథకాలు సగం మందికి ఇస్తే సగం మందికి లేదు. సగం మందికి కూడా ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో స్కూల్కి అని చెప్పి 10 రూపాయలు కటింగ్ చేసి, అమ్మ ఒడి తగ్గించి, అవి తగ్గించి, ఇది తగ్గించి, గ్యాస్ రేట్లు పెంచి, మొత్తం ప్రతి ఒక్కటి ఇది పెంచలేదు అనడానికి లేదు, ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోయాడు. నేను పింఛను పెంచుకుంటూ పోతా అన్నాడు, పెంచుకుంటూ పోలా, ఈ పెంచుకుంటూ పోయాడు. సరుకుల రేట్లని అయ్యని ఇయ్యని, పెట్రోల్ రేట్లు, ప్రతి ఒక్కటి. ఆటో ఛార్జీలు 10 రూపాయలతో పోయేది ఆటో ఛార్జీ ఇప్పుడు 20 రూపాయలు. డీజిల్ పెంచాడు, పెట్రోల్ పెంచాడు, ప్రతి ఒక్కటి, సిమెంట్ రేటు, ప్రతి ఒక్కటి ఇది పెంచలేదు అనడానికి లేకుండా మొత్తం. నేను వచ్చిన తర్వాత పేదలందరూ హ్యాపీగా ఉన్నారు అంటున్నాడుగా. ఎవరు పేదలు హ్యాపీగా ఉన్నారు? ఎందుకున్నారు హ్యాపీగా? యాడ్ నుంచి ఉన్నారు. నువ్వు వచ్చిన కానీ నేను తిట్టనోడు అంటే ఎవడు లేడు. నీ వైసీపీ కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కళ్ళు, నువ్వు వైసీపీ కార్యకర్త అయినా కానీ ఈ రోజులు తిట్టేవాళ్ళు 100లో 50% పక్కకు వచ్చేసి నిన్ను తిడుతున్నారు. నువ్వు మంచి చేస్తే ఎందుకు తిడతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మా నాయకుడు గొప్ప అంటారు. జగన్మోహన్ రెడ్డి మంచి చేయలేదు కాబట్టి బయటకు వచ్చి నిన్నే తిడుతున్నారు. మా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము అడుక్కు తినే పరిస్థితికి వచ్చామని చెప్పి పక్క వచ్చేస్తున్నారు చాలామంది. ఎవరో పిచ్చినాయాలు తప్ప ఇంకా ఎవరో ఆ పార్టీలో ఉండలేరు, చేయలేరు. చండాలంగా ఉంది ఆ పార్టీ అని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన నిరాశలోకి వెళ్ళి మంగళగిరిలో అభ్యర్థులను మార్పు, ఒకళ్ళ తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నాడు, గంజి చిరంజీవి అన్నాడు, తర్వాత కాంట్ర కమల్ అన్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఇంకొక మహిళను తీసుకొచ్చి పెట్టారు. ఎలా చూడాలంటారు? ఇంతమందిని ఎందుకు మారుస్తున్నాడు అంటారు? మంగళగిరి సీటు మీద ఎందుకు అంటారు? అంత ఫోకస్ పెట్టి పనిచేస్తుంది.
మంగళగిరిలో లోకేష్ గారిని ఎట్టయినా కానీ ఓడించాలని చెప్పి చూస్తున్నాడు. మంగళగిరిలో నువ్వు లోకేష్ గారిని ఓడించడం కాదు, రేపు మంగళగిరిలో నారా లోకేష్ గెలిస్తే నువ్వేం చెబుతావు తెలుసా? ఆడవాళ్ళ మీద గెలిచాడు అంట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెబుతావు తెలుసా? అక్కడ ఆడవాళ్ళ మీద గెలిచాడు అని చెప్పి చెబుతావు. బాలకృష్ణకి అదే పరిస్థితి, పవన్ కళ్యాణ్కి అదే, నారా లోకేష్ గారికి అదే. ప్రతి ఒక్కరు నువ్వు ఆడవాళ్ళని అభ్యర్థులను పెట్టావు. ఎందుకు మగవాళ్ళు దొరకట్లేదా నీకు? ఆడవాళ్ళని పెట్టావు, సరే పెడితే పెట్టావు. రేపు అందరూ ముగ్గురు మార్చావు. గంజి చిరంజీవి నమ్మి నీ కాడికి వచ్చాడు, ఆయన తీసేసావు. ఆయన తీసేసి మళ్ళీ ఇప్పుడు లేడీని తీసుకొచ్చావు. అక్కడ చూస్తే అక్కడ పిఠాపురంలో అదే పరిస్థితి. ప్రతి ఒక్క చాట లేడీస్ని పెట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక ఎవరో ఒకళ్ళని పెడితే సరిపోతుంది అనే ఆలోచనలో ఉన్నారంటారా? లేదంటే కనుక మహిళా ఓట్ బ్యాంకు చీల్చడానికి ఈ కుట్ర చేశాడు అనుకోవచ్చు అంటారా? మహిళా ఓట్ బ్యాంకి కాదని లేడీస్ని ఎట్టని తీసుకొచ్చి పెట్టాలి. అభ్యర్థులు ఎవరు పోటీ చేయట్లా, ఎవరు రాట్లా, ఎవరు వచ్చి పోటీ చేయమంటున్నారు. టీడీపీ పార్టీలోకి వలసలు కట్టి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఈ పరిపాలన మేము చూడలేము, మాకు వద్దు అనే పరిస్థితికి వచ్చి బయటకు వచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే పథకాల గురించి ఆలోచించి రావట్లేదు. కానీ రేపు ఎలక్షన్ టయానికి ప్రతి ఒక్కళ్ళు సైకిల్ సింబల్ మీద ఓటు గుద్దేది, సైకిల్ సింబల్ మీద ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు. అది పక్కాగా జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా గట్టిగా చెబుతున్నారు కదా, 175 మేము గెలవబోతున్నామని చాలా గొప్పగా చెప్తున్నారు కదా. ఏం చేశాను? 175 గెలుస్తాం. ఇప్పుడు పలానా చేశాను, నేను బాగా చేశానంటే 175 గెలవచ్చు. నువ్వు పరిపాలన నీకు చేత కాదు, నీకు వల్ల కాదని చెప్పి నీ అభ్యర్థులే, ఎప్పుడైతే నువ్వు అభ్యర్థులను పెట్టుకున్నావు వాళ్ళే నిన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా నీ కార్యకర్తలు ఏమంటారు? ఓటేసే కార్యకర్తలు ఏమంటారు? అభ్యర్థులే నువ్వు ఏం చేయలేదురా బాబు, నువ్వు అంతా దాచుకోవడం తప్పితే వేరే చేయలేదురా బాబు అని చెప్పి వాళ్ళే పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీలోకి వెళ్ళి సొంత చెల్లె పక్కకి వెళ్ళిందంటే, నువ్వు సొంత చెల్లి, నీ రక్తం పంచుకున్న చెల్లె నిన్ను నమ్మట్లేదంటే ఇంకా పక్కన కార్యకర్తలు ఏంటంటే సొంత చెల్లెలు నమ్మకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది అక్క చెల్లెమ్మలు నమ్ముతున్నారని అంటున్నాడు కదా. సొంత చెల్లి నమ్మట్లేదు. ఏంటంటే ఇలా ఓట్లు కావాలి కాబట్టి రేపు సొంత చెల్లెలు అని చెప్పి చెప్పుకుంటున్నాడు జనాల్ని. మా చెల్లెలు మా అక్క అని చెప్పి చెప్పుకుంటున్నాడు. వాళ్ళ సొంత చెల్లెలే నమ్మట్లేదు. వాళ్ళ వివేకానంద కూతురు నమ్మట్లా, ఆమె చెల్లె షర్మిల అమ్మ నమ్మట్లా, వాళ్ళ అమ్మ కూడా నమ్మట్లా. వాళ్ళ అమ్మ కూడా నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయి పార్టీకి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 2024లో గెలవడండి, అది పక్కాగా జరిగేది. ప్రతి ఒక్క అభ్యర్థులు ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారా? వాలంటీర్లు ఏదైనా పరిస్థితి, వాళ్ళకి ఆఫీసులకు పిలిపించుకొని 5,000 స్పీడ్ బాక్స్ ఇచ్చి ఓట్లు వేపియండి, రేపు 50,000 ఒకరు ఉన్నారు కదా ఓట్లు వేపి అని చెప్పి ప్రచారాలు చేయించుకున్నారు వాళ్ళు. మళ్ళీ మేము ఒక్కడగా వస్తున్నాం, సింగల్గా వస్తున్నాం, మేము 175 గెలుస్తాం, ఈ మాటలు చెప్పేది వాళ్ళు. వాలంటీర్లను పిలిపించుకొని వాళ్ళు పని చేయించుకుంటున్నారు. రహస్యంగా వాలంటీర్లను పిలిపించి 5,000 డబ్బులు ఇచ్చి వాళ్ళకి స్వీట్ బాక్స్ ఇచ్చి వాళ్ళకి ఏం తెలియనట్టు మెలకుండా ఇలాగ పంపిస్తున్నారు. నాకు తెలిసిన మా ఫ్రెండే చెప్పాడు నాకు. నిన్న వాలంటీర్లు అందరినీ పిలిపించి ఎక్కడో కాదు, మన గుంటూరు పత్తిపాడు నియోజకవర్గంలో బాలసాని కిరణ్ అనే వ్యక్తి వైసీపీ ఇన్ఛార్జి నిన్న ఆఫీస్కి పిలిపించుకుని అందరినీ 5,000 డబ్బులు స్వీట్ బాక్స్ ఇచ్చి ఇలా పంపిస్తున్నాడు. ప్రతిరోజు అదే చేసేది. 3 ఫ్లోర్లు తీసుకున్నాడు అపార్ట్మెంట్, ఒక్కొక్క ఫ్లోర్లో ఒకటి పెట్టుకున్నాడు. ఆయన ఆఫీస్ ఒక ఫ్లోర్లో, వాలంటీర్లను షెడ్ చేసేది, డబ్బులు ఇచ్చేది ఒక ఫ్లోర్లో. అట్లా షెడ్ చేసుకొని వాలంటీర్లని బాగా దగ్గర చేసుకొని ఓట్లు వేస్తారేమో, వాలంటీర్లు వెళ్ళి చెప్తే ఓట్లు వేస్తారేమో అని కళ్ళగా అంటున్నారు. అది జరగని పని. వాలంటీర్లు చెప్పినా ఓట్లేరు. నీ ప్రభుత్వం పాడైపోయింది, నీ ప్రభుత్వంలో అవినీతి జరగట్లేదు, ఎవరికి మంచి జరగట్లేదని చెప్పి ఎవరు నీకు ఓటేస్తే పరిస్థితిలో లేరు. నువ్వు అందుకని చెప్పి వాలంటీర్ పిలిపించుకొని చేయించుకుంటున్నావు. అది పక్కాగా జరిగిద్ది. రేపు 2024 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.